రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఓడుతున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు, మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని. ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అధ్యక్ష, నేను రాజకీయాలు పోలేదు కానీ మీరు మాట్లాడిన మాట అధ్యక్ష మాట్లాడుతున్నా అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పిన, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేది మాట ఒకటే మాటలు చెప్పేసి నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి. దానికి అర్థగంట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి. డిప్యూటీ సీఎం గారు మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు, గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడే కాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడే కాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష, ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం? ఇదా విద్యుత్ ఇచ్చే విధానం? హైదరాబాద్లో 100, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించిండు. ఆడ కరెంటు కట్ అయిందని అనుకో, హరీష్ రావే కట్ చేయించిండు. హరీష్ రావులు, జగదీష్ రెడ్డిలు, కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు ఏంటారు అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు? వీళ్ళు మాట్లాడే మాటలు ఇదా పద్ధతి? అధ్యక్ష, మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్లలో, ఎంజిఎం హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు. మరి నాసో తెలంగాణ మీ పత్రిక అనొచ్చు మీరు చూపిస్తే, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకున్నా వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట. నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే మీకు సంతోషం, విజయవాడలో కడితే సంతోషం, ఎందుకంటే మీ భాషలంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా భాషలు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే, మా తెలంగాణ బిడ్డలే. అందుకే నల్గొండలో కట్టినాం, వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కట్టినాం 100%. మేము చెప్పినా, నేను కమిషన్ కూడా విషయం చెప్పిన, నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు 2 లక్షల మందికి కాళ్ళు చేతులు లేకుండా ఒకరబయటట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ 60 ఏళ్లలో 1000 మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమను తేకుండా అక్కడ యువతను నాశనం చేస్తే నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది నీళ్లు, 2 రోడ్ కనెక్టివిటీ, 3 రైల్ కనెక్టివిటీ, 4 అక్కడ వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్. ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముందు మహబూబ్నగర్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు, మీ దగ్గర అవకాశం ఉందా? ఎందుకంటే రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది, అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కడదాం చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను. ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా, భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని. దానికి ఏందో జరిగిపోయింది. నల్గొండలో పెట్టడం పెద్ద నేరం, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు, మేము ఇంకెక్కడో పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పైనట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారా గమనించండి. నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పి కూడా నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా.